పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం మర్రిపాడు మండల కేంద్రంలో రైతులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మర్రిపాడు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు తమ పంటలకు సరైన ధర లభించక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలును చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ వ్యయాలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ పంటలకు సరైన ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా మర్రిపాడు నుంచి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అయితే ఈ ర్యాలీకి ముందస్తు అనుమతులు లేవని పేర్కొంటూ పోలీసులు ట్రాక్టర్లను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించకూడదని రైతులకు సూచించగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం సరైంది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు రైతు నాయకులతో కలిసి చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనలో రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో మర్రిపాడు మండల కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రిమినల్ యాక్టివిటీ అయితే మోసమా తగానా ఇక్కడ ఏమన్నా రాబందుల రైతులు తమ నిరసన కూడా తెలియజేసుకోవడానికి లేకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామిక సూత్రాలు కూడా ఉల్లంఘిస్తుంది. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాల్ని అందరం వ్యతిరేకించాలా. రైతులకి, పొగాకు రైతులకి ఈరోజు పెట్టుబడి ఖర్చులు కూడా లేవు, అప్పులు పాలైపోతున్నారు. రైతులను ఉద్ధరిస్తానని చెప్పి అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఆయన పవను బ్రహ్మాండమైన రోజు ప్రకటనలు. మాది ఇండియా బ్రహ్మాండంగా ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థ, దేశం ముందుకు పోతుందని. గ్రామ సీమలు పర్యటిస్తే దేశం ముందుకు పోతుందా, వెనక్కిపోతుందా, రైతుల స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అందుకని ఆఖరాన రైతులు తమ బాధలు చెప్పుకునేదాన్ని కూడా నిరసన తెలియజేసేదానికి లేకుండా ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాం. పొగాకు రైతులకి కిలో 300 రూపాయలు ఇవ్వాలా, దానికన్నా తక్కువ కొనకూడదు. చంద్రబాబు నాయుడు చెప్పిన దానికన్నా కూడా ఈరోజు తక్కువ కొంటున్నారు. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు పొగాకు వేలం కేంద్రాల్లో ఐటీసీ కంపెనీకి ఇష్టారాజ్యంగా వదిలిపెట్టేశారు. ప్రభుత్వం కంట్రోల్ లేదు. ఎంత వేలం జరగాలి, ఎంత కొనుగోలు చేయాలి, ఎంత తిరస్కరించాలి, నోబెడ్ ఏ పద్ధతులు ఉండాలి. ఎంత ఐటీసీ వాడు రాజ్యం వెళ్తున్నాడు. ఐటీసీ రాజ్యం వెళ్ళడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనుమతించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం కోరుతున్నాం మేము? ముఖ్యమంత్రి గారి పదవి మా రాజగోపాలనికి అడగలే, వెంగయ్యకి అడగలే, లేకపోతే మీ దేవాదాయ మంత్రి పదవి మా జనార్దన్కి అడగలే. మేము అడుగుతున్నాం, అయ్యా రైతులకు, పొగాకు రైతులకు న్యాయమైన ధర ఇవ్వండి అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు 200 పట్టిస్తారా కిలోకు? సిగ్గుందా? ఇది ప్రభుత్వమేనా? ఈయన ప్రభుత్వానికి సంవత్సరం కళ్ళు చెవులు ఉన్నాయా? కనీసం 300 రూపాయలు లేకుండా రైతు గిట్టుబాటు ధర అని చెప్పేసి అందరూ గగ్గోలు పెడుతున్నారే. మీ ఎమ్మెల్యేలు కూడా మీ చెవులు ఊదారే. మీ ఎమ్మెల్యే మాట కూడా మీకు అర్థం కాదా అని చెప్పేసి ఇక్కడుండే పాలక వర్గాలు, పోలీస్ వ్యవస్థ వీళ్ళు చేసిన పరిస్థితి వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇక్కడ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే శాంతియుతంగా ఆర్డీఓ గారికి మెమోరాండం ఇస్తామా, రైతు వాహనం ట్రాక్టర్ కాబట్టి పాత రోజుల్లో ఎద్దుల బండ్లు ఉన్నాయి, ఇప్పుడు అవి లేవు. అందువల్ల ట్రాక్టర్లలో మనం పోయి మెమోరాండం ఇస్తామని నిన్న డిఎస్పీ గారికి చెప్తే ఎస్ఐ గారిని కలిసి మీరు చేసుకోండి అని చెప్పారు. కానీ ఈ లోపల అనేక రకాలుగా దుర్మార్గమైన రాజకీయాలు ముందుకొచ్చి మీరు రోడ్డు ఎక్కడానికి లేదు, మీ ఒక్క ట్రాక్టర్ కూడా రోడ్డు మీద పోవడానికి లేదని చెప్పారు. అయ్యా రోడ్డు ఇది హైవే రోడ్డు, ఏం ట్రాఫిక్ లేదు. అవసరమైతే ఒక 100 మీటర్ల తేడాతో ట్రాక్టర్ పోతామంటే అసలు మీరు రోడ్డే ఎక్కడానికి లేదా రకంలో దుర్మార్గంగా ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఒక ఆదేశాలు జారీ చేసింది. దీని వెనక పాలక వర్గాలు హస్తం ఉంది. అయితే ఈరోజు ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా పొగాకు బోర్డులో పోయిన సంవత్సరం 280 రూపాయల నుంచి 340 రూపాయలకు నడిస్తే ఈరోజు 160 రూపాయలకు తెచ్చాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కనీస రేటు
200 రూపాయలు తక్కువ లేదని చెప్పడమే దుర్మార్గంగా చెప్పాడు. ఎందుకంటే రైతులందరూ అనేక మంది రైతు నాయకులు 300 రూపాయలు ఇవ్వాలని అడుగుతుంటే ఆయన 200 రూపాయలు కనీస రేటు ఉన్నారు. కానీ ఆ పెద్ద మనిషికి ఆ చెట్టు నాయకు 160 రూపాయలు కొట్టుంటే మరి దాన్ని కూడా అమలు చేసే దౌర్భాగ్యం అమలు చేసే పరిస్థితి లేదు. అందువల్ల వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకోవాలా, 1000 కోట్లు కేటాయించి ఈ రైతాంగానికి మద్దతు ధర కోసం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కొనుగోలు చేయించాలా. స్వాగతం సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి. Hi Nilor, please subscribe to N3 TV.